చరిత్రలో ఒక సంఖ్య ఉంది. దాన్ని మర్చిపోవాలని ప్రయత్నించారు. 16,100. అవి మహిళలు. మొదటి వాళ్ళు ఎవరైనా వస్తానా? ఈ లోకం మమ్మల్ని మర్చిపోయింది. ఇప్పుడు ఎవరినైనా ఎదురు చూడటం తప్పు. ఇది ప్రేమ కథ కాదు. ఇది కథ, ధర్మానికి విలువ ఏమిటో చెప్పేది. ప్రణామం కేశవా. స్వర్గానికి రాజు ఈరోజు ఓడిపోయి వచ్చాడు. కేశవా, స్వర్గానికి రాజు కూడా తనను తాను అసహాయంగా అనిపించుకుంటే అప్పుడు తెలుసుకోండి, అధర్మం తన హద్దులు దాటిపోయింది. ఇంద్రుడు సహాయం అడిగినప్పుడు ఆయన ఓడిపోరు. ఇంద్రుడు అన్యాయాన్ని అంగీకరించినప్పుడు ఆయన ఓడిపోతారు. కూర్చోండి దేవరాజా. నరకాసురుడు ప్రాగ్జ్యోతిష్పూర్ నుండి అధర్మాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు అతని భయంకరత్వం సరిహద్దులను దాటి స్వర్గానికి కూడా చేరుకుంది. అతడు నా తల్లి అదితి యొక్క కుండలాలను లాక్కున్నాడు, వరుణని ఛత్రాన్ని లాక్కున్నాడు, మరియు ఇంకా ఏమిటి దేవరాజా? 16,000 కంటే ఎక్కువ మంది మహిళలు, రాజకుమారులు, ఋషుల కుమార్తెలు ఆల్ అతని బంధనంలో ఉన్నారు. మన ఆయుధాలు భూమి కుమారుని ముందు ప్రభావం చూపడం లేదు. భూమి కుమారుణ్ణి ఆపడానికి భూమి కంటే గొప్ప శక్తి కావాలి దేవరాజా. ఎందుకు సత్యభామ? నిజమే చెప్తున్నాను కదా. మహారాజా, ద్వారక నుండి కృష్ణుడు గరుడ పక్షిపై ఎక్కి ఈ వైపు వస్తున్నాడు. కృష్ణ, నాకొక వరం లభించింది. నా మరణం నా తల్లి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరియు నా తల్లి వాణ్ణి రానిబో. ఈ ద్వారం నుంచి ఎవరూ బతికి బయటపడరు. దుస్రా గోప అవ్వాలి. అయితే ఈరోజు చరిత్ర మారుతుందా మహారాజ్? ఈరోజు ద్వారాలు తెరుచుకుంటాయి. ఐదు నిశ్శబ్దాలు. ద్వారం తెరచింది. అక్కడే ఆగిపోండి. నాకొక గొప్ప వరం లభించింది. నా మరణం కేవలం నా కన్నతల్లి ద్వారా మాత్రమే సంభవిస్తుందని నాకు తెలుసు. మరియు నా తల్లి స్వయంగా భూమి. నిజమే చెప్పావు నరకాసురా. మరి ఈరోజు భూదేవి స్వయంగా సత్యభామ రూపంలో నీ ముందు నిలబడి ఉంది. స్వయంగా భూనీవి. తల్లి కేవలం జన్మ మాత్రమే ఇవ్వదు నరకాసురా. పుత్రుడు అధర్మ మార్గంలో నడిచినప్పుడు అతన్ని ఆపేందుకు తల్లి స్వయంగా వస్తుంది. ఇంకా సమయం ఉంది నరకాసురా. ఖడ్గాన్ని వదిలే. ఎందుకంటే
ఈరోజు నీవు శత్రువుతో కాదు, నీ సొంత కర్మలతోనే ఎదుర్కొంటున్నావు. చివరికి కృష్ణుడు కూడా పడిపోయాడు. ప్రభు, నరకాసురా, నీ అంతం సమయం వచ్చేసింది. ఇప్పుడు నీ తల్లి నీకు న్యాయం చేస్తుంది. ప్రభు, కళ్ళను తెరవండి. సత్యభామ, మనకో నీవు నీ ధర్మాన్ని పూర్తిగా నెరవేర్చావు. ఒక క్షణానికి అనిపించింది నేను మిమ్మల్ని కోల్పోయాలని. ప్రేమతో నివసించేవాణ్ణి అతన్నెవరు కోల్పోరారు? ప్రభు, మీరు మా బంధాలను తెంచేశారు. కానీ ఇప్పుడు మన ముందుకు ఇంకా పెద్ద బంధం నిలబడి ఉంది. ఏ బంధం దేవి? ఏ బంధం దేవి? సమాజమా? అపవాదమా? ఏ ఆత్మని ఎవరూ అపవిత్రం చేయలేకపోయారో దాన్ని లోకం అపవిత్రమని చెప్పినా సత్యం మారదు. కేశవ్ నా కుమారుడు లోకంలో నుండి చాలా దానిని తీసేశాడు. అతని సర్వ వైభవాన్ని నేను మీకు అప్పగిస్తున్నాను. కాని ఈ కుమార్తెల నుండి తీసుకున్న ఆ గౌరవం, అది మళ్ళీ స్థాపించబడుతుందా? బేబీ, వారి గౌరవాన్ని ఇక ఎవ్వరూ తీసుకోలేరు. ఇది నా మాట. మీరు నిర్భయంగా ఉండండి. ఈ రోజు నుండి మీకు ఎవరూ దయచోకరు. మీరందరూ ఇక నా ఆశ్రయంలో లేవు. నా గౌరవంలో ఉండాలనుకుంటున్నావా? నీ గౌరవం నీ హక్కు. కేశవు ఒకే సమయానికి ఇన్ని చోట్ల ఎలా ఉన్నాడు? ఇది ఎలాంటి లింబా? బేవషి, ప్రేమ పరిమితంగా ఉన్న చోట విభజన జరుగుతుంది. ప్రేమ అనంతంగా ఉన్న చోట మేము సంపూర్ణంగా ఉంటాను. నారాయణ, శతాబ్దాల తర్వాత ద్వారక స్వయంగా అల్లల్లో మునిగిపోయినప్పుడు ఆ కొండపై ఉన్న మహిళలు సంఖ్యగా గుర్తుండిపోలేరు. ఒక నిజంగా మిగిలింది. అది 16,000 హృదయాల్లో జీవించింది. ఈరోజు కూడా దీపావళి ముందు రాత్రి దీపాలు వెలిగించే సమయంలో చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకు నరక చతుర్దశి ఒక దుర్మార్గుడి అంతానికి సంకేతంగా 16,000 పేర్లు మళ్లీ వెలుగులోకి వచ్చిన చరిత్ర మసకపారిపోతోంది. సామ్రాజ్యాలు మునిగిపోతాయి, పర్వతాలు కథలుగా మారిపోతాయి. కాని ఒక మూసిన తలుపు, ఒక తెరిచిన తలుపు మధ్య ఆ ప్రశ్న ఇప్పటికీ అడుగుతారు. ఈ లోకం నన్ను తీర్పు చెప్పే హక్కు ఉందా? అదే నాకు ఎప్పుడైనా రక్షణ కల్పిస్తుందా అనేది. బహుశా ఇదే ద్వారక యొక్క అసలు కథ.
ఆయన ఎంతమందిని పెళ్లి చేసుకున్నారో కాదు, కాని ఆయన ఎంతమందిని లోకపు చేతుల్లో నుండి విడిపించకుండా కాపాడారో అదే.